కీప్ ఎవ్రీబడి హ్యాపీ, కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. అల్టిమేట్ ఇది. కానీ నువ్వు ఫైనాన్షియల్ గా నువ్వు స్టేబుల్ గా లేకపోతే ఇవన్నీ జరగవు అంటాను నేను. ఫైనాన్షియల్ అదే కదా సార్. ఇప్పుడు తింటానికి తిండి లేకుండా నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తావా? లేదు కదా. దొరకడం ఇప్పుడు నిన్న ఖర్చు చెప్పినట్టు అందరికి 1000 స్పోర్ట్ ఇచ్చేస్తే నీకు తినడానికి ఉండదు, నీకేమో అందరం డిఫరెంట్ డబ్బుల గురించి could be money, it could be anything, it could be money, it could be health, it could be anything, but you have to be self-satisfied to help anybody, or you have to strive for that attainment. Only then you can help somebody, or you be content. అప్పుడు కొద్దిగా ఐడియలిస్టిక్ గా మాట్లాడచ్చు నువ్వు చెప్పినవన్నీ. అంటే అది కాదు నేను చెప్పింది. అది ఎవడో అంబానీ 100 కోట్లు ఇచ్చాడు, 100 కోట్లు ఇచ్చేస్తాను కదా. జై బాబా, ఎక్కడికో వెళ్ళిపోతుంది డిస్కషన్. How to love God we have started. Somewhere else it is going, digressing that topic. Okay? This is loving God. How to love God? You are asking us to love God by seeing love in others. Pavan అడిగింది కూడా అదే కదా. How should I love other people when I have No, that is up to individual who has to learn. This is what Baba said. Time out. One at a time. The moderator, give time to each person. Give chance to others, Naveen. Give a chance to. Okay. కాదు, టైం ఇవ్వాలా కాదా అని క్వశ్చన్ కాదు. What topic we have spoken, we focus on that. But I think Atta, what Prasanna is saying is love. Prasanna చెప్పట్లే ప్రభాకర్ మా చిన్నానికే చెప్తున్నా. కరెక్ట్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు అని చిన్నానికి చెప్తున్నాను. అది ఓకే. ప్రసన్న క్వశ్చన్ నేను క్వశ్చన్ చేయట్లే. ఓకే, అబ్సల్యూట్లీ. ప్రభాకర్ స్టిక్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతుంటే దానికి ఆన్సర్ చెప్తున్నాను. తప్పు అయితే చెప్పండి, నేను ఐ విల్ లెర్న్. కాదు భయ్, తప్పు కాదు. జస్ట్ వెరీ గుడ్. క్వశ్చన్స్ అడుగుతున్నారు. వెరీ గుడ్. నాకు తెలిసిన ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే చెప్పండి. బాబా చెప్పినవే చెప్తున్నా అన్ని పాయింట్స్. ఓకే, అంటే తను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పు అని నేను చెప్తున్నా. నువ్వు తప్పు కాదు, నువ్వు బాబా మాటలు తప్పు అన్నట్టుగా అర్థం. నువ్వు బాబా చెప్పిన మాటలు చెప్తున్నావు. ఓకే, గుడ్. అదే మరి అదే కదా క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పు అని చెప్తున్నావు. జై బాబా. ఓకే ప్రభాకర్ గో. ఇంకెవరైనా చెప్పండి ఆన్సర్. మీ అందరికి 4 జన్మ వాళ్ళు ఉన్నారు కదా. తప్పు అయితే చెప్తే వీళ్ళు లెర్న్. నేను చెప్పినా బాబా మాటలు చెప్తున్నావు, తప్పు కావాలి. గో సిద్ధు. కామెడీ తర్వాత చేస్తుంది. బాగుంది నాన్న. లేదు ఐ థింక్ క్వశ్చన్ బాగుంది. నాన్న కొద్దిగా రిలేటెడ్ స్టోరీ చెప్తా ఉన్నారు. పచ్చుబాబే లాస్ట్ క్లాస్ సిలబస్ మర్చిపోతున్నాడు. అవి గుర్తు తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. అదే గౌతు సిద్ధు మ్యూటెడ్ రా నువ్వు, ఆఫ్ టాపిక్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్ ఇన్ లైన్. రమణ, గో. చెప్పమంటారా లేకపోతే గో హెడ్. చంటి చెప్పండి. చంటి గీతతో మాట్లాడదాం. రమణ విల్ గో నెక్స్ట్. ఓకే, నేను మర్చిపోతానేమో కొని పెట్టుకున్నాను. మన నేను పర్ఫెక్ట్ కాదు, ఈ మధ్య పుస్తకాలు చదువుతాను మళ్ళీ కొద్దిగా. అదే spoke very well, exactly what Baba said. తప్పు కాదు ఇది. ఓకే, పవన్ అడిగింది చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. చాలా రిలవెంట్ డే టు డే మన లైఫ్స్లో. ప్రతి వాళ్ళకి ఇది అవుతుంది. మనం రిటైర్ అయిపోయాం కాబట్టి పెద్ద ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నాం. వీళ్ళంతా ప్రైమ్ దీంట్లో ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు. దానికి ఏంటి సొల్యూషన్? అవును, మైండ్ అంటేనే ఇప్పుడు అంటే పవన్ అడిగిన దానికి నేను చెప్తాను.
ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, వీడు ఏదో బిజినెస్ మేనేజర్ ఫర్ ద ఎంటైర్ ఏషియా, ఇంకోటి ఎవడా ఉంటాడు, వీడిని ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏం చేస్తారంటే వేరే పీర్స్ని పైకి రాకుండా దే ట్రై టు పుల్ దెమ్ డౌన్. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏంటంటే మనం వీ షుడ్ గో ఆన్ లవింగ్ హిమ్ అంటే అది వన్ కెనాట్ సర్వైవ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెస్పాన్స్ అవుతుంటారు వాళ్ళ మెంటల్ ఇంప్రెషన్స్ బట్టి. నేను కంప్లీట్ చేసేస్తాను భయ్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్స్లో ఈగో ఒకటి చాలా ఇంపార్టెంట్ దట్ ప్లేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. అది కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయడం అంతే. కంప్లీట్గా ఈగో లేకుండా చేసేసుకోవడం కాదు, మనం కొంచెం మినిమైజ్ చేసుకుని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మనల్ని ఇచ్చేసా తొక్కేద్దామని చూస్తుంటే వి జస్ట్ కాంట్ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్. వీ కాంట్ బి జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్. మనం వీ హ్యావ్ టు బి అసెప్టివ్. ఇందాక పాముగా చెప్పారు కదా, అది బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత ఏమో ఈగో బ్యాలెన్స్ చేసుకోవాలి. కంప్లీట్ ఈగోలెస్గా ఉండడం కష్టం. ఈగో ఉండాలి కొంత, పాజిటివ్గా. తర్వాత పవన్ అడిగేది ఏంటంటే మనం వేరే వాళ్ళని అదే కొంతమంది ఉంటారు మనకి పడిన వాళ్ళు, మనం దోస్ హూమ్ వీ కెనాట్ లవ్, హౌ కెన్ వీ లవ్ దెమ్? దానికి ఏంటంటే బాబా చెప్పింది స్టాప్ హేటింగ్ ఫస్ట్. హేటెడ్ తగ్గించేసుకోవాలి, ముందు ప్రాక్టీస్ చేయాలి. హేటెడ్ తగ్గితే కొంతవరకు అది ఈగో వల్ల కూడా కొంత ఇది అవుతుంది. హేటెడ్, స్టాప్ హేటింగ్ అదర్స్. Though you may not be able to love, stop hating. బ్యాలెన్స్ చేయాలి. దానికి కొద్దిగా పేషెన్స్ కావాలి, ప్లస్ ప్రాక్టీస్ కూడా కావాలి. అది ప్రాక్టీస్ చేస్తే యాక్చువల్ నా లైఫ్లో కూడా నేను ఒక టైంలో చాలా ఇదిగా ఉండేవాడిని. తర్వాత ప్రాక్టీస్ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మట్టికి మార్పు కంట్రోల్ చేసుకోవాలి. పూర్తిగా కంట్రోల్ చేస్తాను చెప్పను, నేను పెర్ఫెక్ట్ అయిపోయానని. బట్ ఐ కుడ్, మన కాన్షియన్స్కి తెలుస్తుంది. వీ కెన్ జడ్జ్ అవర్ సెల్స్, వీ కెన్ అనలైజ్ అవర్ మన ఇంప్రూవ్మెంట్స్, డే టు డే ఇంప్రూవ్మెంట్స్. అదొకటి. తర్వాత ఎవరన్నా ఏదన్నా బాబా చెప్పింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ ఇది ఏంటంటే, ఎవరన్నా నిన్ను బ్యాక్ బైట్ చేసినా, లేకపోతే నిన్ను తిట్టినా, లేకపోతే నిన్ను ఇన్సల్ట్ చేసినా, నేను షేమ్ చేసినా, he is doing a favor to you by unloading our మనల్ని ఎవడన్నా షేమ్ చేసినా, ఇన్సల్ట్ చేసినా ఏమవుతుందంటే, ఎవడైతే చేస్తాడో వాడు ఏం చేస్తాడంటే మన సంస్కారాన్ని, బ్యాడ్ సంస్కారాన్ని వాడికి వెళ్ళిపోతాయి. వాడి మంచి సంస్కారాలు మనకు వచ్చాయి. సో హీఈస్ డూయింగ్ అస్ ఎ ఫేవర్. వీ షుడ్ సీ ఇన్ దట్ వే. తర్వాత ఏంటంటే అదొకటి ఇంపార్టెంట్. ఐ డోంట్ నో, అది నా ఇది చెప్తున్నాను. తర్వాత కంట్రిబ్యూషన్ అంటే పెద్ద మాయ చెప్పాడు కదా, చిన్న కంట్రిబ్యూషన్ అంటే ఈ అంబానీస్ నుంచి కమ్యూనిటీ. ఇక్కడ బాబా గుళ్ళో విజయవాడ సెంటర్లో ఒక ఓల్డ్ ఉమెన్ బాగా నడుము కూడా వంగిపోయి, చాలా పాపం లోయర్ స్టేట్ ఆఫ్ దీని నుంచి వస్తుంది, స్టేట్ ఆఫ్. ఆమె ఒకసారి సీక్రెట్గా వచ్చేసి 500 మాయ చేతిలో పెట్టేసింది, ఎవ్వరికి చెప్పకుండా అనమాట. చూసిన తర్వాత నేను అడిగాను, అనిపించింది ఏంటంటే ఎవ్వరికి చెప్పకుండా, షోయినెస్ లేకుండా 500 ఆమె యాక్చువల్ ఆమె డైలీ వేజ్ అన్నది. మరి ఆవిడ ఇవ్వడం అంటే చాలా పెద్ద అందరూ. ఇంకోటి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పేసి సీక్రెట్గా చేతులు పెట్టేసి
అప్పుడు ఎవరికి ఇచ్చారు చిన్న? ఎవరికి? మాయ చేతిలోనా? పెద్ద మాయ చేతిలో ఎవరికి ఇచ్చారు 500? అదే నాన్నకి ఇచ్చారు, ప్రెసిడెంట్ గారు కదా. అంటే ఇదంతా డెవలప్ చేస్తున్నాడు కదా, యాజ్ అ కంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్స్, హంబుల్ కంట్రిబ్యూషన్. బట్ దట్ 500 ఈజ్ రియల్లీ ఎంత వాల్యుబుల్ నిజంగా మనకి. మనం అంతా వెల్ సెటిల్డ్, ఈవెన్ ఇఫ్ యూ గివ్ 1 lakh అది పెద్ద ఇదేం కాదు, పెద్ద సాక్రిఫైస్ చేసినట్టు కాదు. బట్ దట్ ఓల్డ్ లేడీ హూ ఈజ్ అ డైలీ వేజ్ ఎర్నర్, who has collected rupee by rupee and donating to Baba's cause. అక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే సెంటర్ యూజ్ చేస్తున్నాడు, దానికి ఉపయోగించమని చెప్పేసి చేతిలో పెట్టి చెప్పారు. అది నిజంగా ఆమె చూస్తే నాకు ఎంతో, మనం అసలు ఐఎమ్ నథింగ్ అనిపించింది ఆ ముందు. సో తర్వాత ఆమె ఎక్కడ కనిపించినా కూడా నేను నమస్కారం పెట్టడం మొదలుపెట్టాను. పెడితే ఆవిడ వచ్చేసేసి చేతులు పెట్టేసుకొని, నేను బాబా గారిని చూశాను డాక్టర్ గారు, నాకు ఈ మాత్రం కొద్దిగానే చేసే భాగ్యం ఆయన కనిపించారు. నిజంగా అటువంటి వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ కనిపిస్తుంటారు మనకి. సో ఫైనల్లీ ఏంటంటే మనం కొంచెం ఇదో తగ్గించి, మనం పెద్దానికి రియాక్ట్ అవ్వకుండా ప్రతి చిన్న విషయానికి కొంచెం స్టార్ట్ ఫ్రమ్ ఏ తక్కువ నుంచి మనం స్టార్ట్ చేసి కొంతవరకు మనం ప్రాక్టీస్ వల్ల, పేషెన్స్ వల్ల వీ కెన్ స్టాప్ హేటింగ్ అదర్స్. అది ఫస్ట్ స్టెప్. సరే బాబా చెప్పినట్టు స్టార్ట్ లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్ అనేది అంటే కొద్దిగా చాలా మన అడ్వాన్సెస్ ఫోర్స్ అవ్వాలి. మన ఏ ఫిఫ్త్ ప్లే, ఫోర్త్ ప్లేనో, ఫిఫ్త్ ప్లేనో, ఏదో ప్లేన్లో ఉండాలి. అంత ప్లేన్లో మన స్టేజ్లో లేవు. అది దట్ ఈస్ మై మెసేజ్, మై ఒపీనియన్. థ్యాంక్ యూ. జయ బాబా. Perfect, Chanchana. Amazing. Nice, Nana. Baba Covered actually everything. జై బాబా. Very good, very good. Jai Baba. So next, ఈ సెషన్ కి రమణకి గీతకి బ్రేక్ ఇద్దాము. భార్గవి దగ్గరికి వెళ్దాం. భార్గవి కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది నవీన్ నన్ను. నా ఆన్సర్ తర్వాత చెప్తాను. అదే పవన్ అడిగిన క్వశ్చన్, హౌ టు లవ్ ఎనిమీస్ అని అడిగితే తర్వాత చెప్తాను. ముందు అందరు రేపని. What I'm thinking is first Bhargavi, next Ravana, Geetatta, then I will go last. Okay, Bhargavi, go. నాకు మామూలుగా స్పీచ్ అంతా బాగా నచ్చింది, హూ యామ్ ఐ అంతా బాగుంది. కానీ మనకి ఇష్టమైన వాళ్ళు అయితే లవ్ ఆటోమేటిక్గా వస్తుంది, వితౌట్ ఎనీ ఎఫర్ట్ లెస్. అది కొంచెం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి కూడా వీ కెన్ లవ్. కానీ ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఎంత ఫోర్స్ చేసినా రాదు. సో ఇది గాడ్ గివెన్ ఇన్స్టెంట్ కదా. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఇదిగా చూస్తే ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఇష్టం లేని వాళ్ళు ఎదురుగా మనకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళకి యాంగ్రీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది గాడ్ గివెన్ ఇన్స్టెంట్ కదా. దీనికి ఎగనెస్ట్గా మనం ఎందుకు చేయాలి? అంటే ఇష్టం లేని వాళ్ళ ఎనిమీస్ని మనకి ప్రేమ తెచ్చుకొని ఎందుకు చేయరంటే గాడ్ గివెన్ ఇన్స్టెంట్కి మనకి ఎగనెస్ట్గా ఎందుకు చేయాలి అన్నది నాకు క్వశ్చన్. అంటే ఆ ఇన్స్టెంట్ గాడ్ గివెన్ది తప్ప మన యాంగ్రీ అన్నది మనం ఏమి ఇన్బిల్ట్గా ఏం ఇచ్చేయట్లేదు కదా, ఆటోమేటిక్గా వస్తుంది. అది గాడ్ గివెన్ ఇది కదా. సో మనం ఇచ్చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే అది గాడ్ గివెన్ దాంట్లో తప్ప వై ఆర్ వి గోయింగ్ అగెన్స్ట్ ఇట్ అన్నది నా క్వశ్చన్. Very good question. Shall I go, Naveen? Go, Ravana. My turn. First of all, Bhai, chala baundi. You touched all the different aspects of personal, how to love God, who am I,
and where the God plays. Chala spectrum anta baundi. But it's a lifelong challenge how to love God. It is not that once I learned this talk and tomorrow I'm not going to be perfect in loving. This is a lifelong challenge, and we have to keep learning, and we don't know, and we don't care for the result. And what we need to do is continue to do that sadhana of loving. Okay. Now, I want to answer the question, what Bhargavi said. I can love those people whom I like. And how can I love those people whom I cannot love, right? Who have some qualities that I don't like. For example, Sinmala villains anamata, how can I love them? See, there is a Sanskrit saying, Yada Drushti Tada Sristi. Wherever you focus, that is where you are creating. That's one point. Let us remember this. Second point, if you look at the big picture in the spirituality, the whole picture is we have to learn how to be a man or woman, whatever it is. At the end, when the prime thing is over, after experiencing as a human, the spiritual life is nothing but unwinding all these things. Okay? So what we learn is, who am I? And I am a man. I am a human being. The tools I have is, I have my mind, I have my ego. With this, I earn, I enjoy. When the time is over, you have to go back to where you came from. That is the whole picture. Okay? So in this winding process, what we have to do is, we have to focus on our real self. I am Ravi, I am a male person, I live in Peoria. This is all me. That is temporary. One day I'm going to leave this vehicle. My body is, by the way, is a vehicle. One day I'm going to leave this vehicle and die. That means I go to sleep. I'm going to wake up in my mother's arm, trying to learn. I see my father, new father. I see my new environment. I don't remember anything that happened yesterday. Money, my wife, Maya, my daughter, my house, my Peoria, my job, everything is gone. That is the reality. But that is also not real. That is where the avatar has to come and tell us that is also not correct. Your new life doesn't promise you that you are at home. Ultimately, what you are really is, you are dreaming. The dream is, I am this man. When the dream is over, as long as you're dreaming, you think everything is real, what is going on in the dream. One day you're going to close down the shop, you're going to come back to your originality. The originality is the God. For sure, every living being has to go back home one day or other. Before going home, we have all these questions. How to love God is a good way to do that. As long as you see the person whom you don't like, as long as you see their habits, their actions, you're going to continue to hate. Whereas you have to see, as a human being, that's what we do. We all do that every day. But what we have to see ideally is, we should see that is also God. I am not perfect. I do mistakes and I do good things. And the person who is seeing my mistakes, I'm a bad person. But I'm not going to continue to do my bad things. One day I'm going to give up all these things. My actions are temporary. Tomorrow, whatever I feel like doing, so I do something else. So we should not pay attention to what the person is, how he is acting, all these things. We have to see, he is the God, I am the God. We are just bubbles came out of the same wave. The wave came in the God, and this wave created a lot of bubbles. Every bubble, every drop thinks, I am separate drop, I am separate drop. But it doesn't know, once the drop
drops back into the ocean, becomes one with the ocean. With that big picture, I think if you continue to be confident about this big picture, you will not feel hatred for anybody. Jai Baba. Perfect, Rana. Nice answer. Prabhakar, anything to add for Bhargavi's question? Prabhakar, mute lo uన్నారు Prabhakar. Mute lo uన్నా bhai. అన్మ్యూట్ చేయి. మంది కాస్మిక్ మైండ్ అని అందరితో ఒకటే మైండ్. ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, ఒక దండ తీసుకొస్తాం, రకరకాల పువ్వులు పెట్టుకొని ఒక దండ, వీటన్నిటిని కంబైన్ చేసేది ఒక తాడు. అలాగే మన మైండ్స్ డిఫరెంట్ గా ఉంటది సంస్కారాస్ బట్టి. లోపల ఉన్న కాస్మిక్ మైండ్, దాని వెనకాల ఉన్నది ఆత్మ, జీవాత్మ అంటారు. వీటితో పెడుతుంది. మనం ఆ ఆత్మ యొక్క ఇంప్రెషన్స్ బట్టి మనం యాక్ట్ చేస్తుంటాం. అంచేత ఒకరికి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా అంతా ఒకటి. మెంటల్ ఇంప్రెషన్స్ బట్టి మనం కోపం తెచ్చుకోవడం. ఇంకోటి ఏంటంటే, అది కూడాను మన హేట్ చేసేవాడు కూడాను మనకు హెల్పింగ్. సో మనకు పేషెన్స్ డెవలప్ చేసుకొని మన సంస్కారాలు రిమూవ్ చేసుకోవడానికి ఈజ్ హెల్పింగ్. సంస్కారాలు అంతవరకు అంటే సెవెంత్ స్టేజ్కి వెళ్తే కంప్లీట్ దేవుడు అయిపోతాం. 6th స్టేజ్ వరకు ఆ మైండ్ లో ఇంప్రెషన్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. మెంటల్ ఇంప్రెషన్స్ తిన్ అవుతూ ఉంటాయి. అంతవరకు కొంత పోతే ఇవన్నీ తగ్గిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు సాయిబాబా తర్వాత ఇంకా కొంతమంది వీళ్ళు వస్తుంటారు, రమణ మహర్షి, వీళ్ళందరూ ఏంటంటే 6th స్టేజ్ లో ఉండి నెక్స్ట్ దేవునికి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళ టీచింగ్స్ మనం తీసుకుంటాం. వాళ్ళకి ఈగో ఉంటుంది కానీ వాళ్ళు మనకి టీచర్స్ అన్నమాట. అంతే కదా. పూర్వం దేవుడు ఎవరో అనేటప్పటికల్లా మన పర్సనల్ ఫామ్ పెట్టుకుంటాం అన్నమాట. ఏదో ఒకటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏమో యోగా అంటే ఏం చేస్తారు అంతే కదా, ఏదో ఓం అని పెడతారు వాళ్ళు. లేకపోతే మనకి వెంకటేశ్వర స్వామి అయితే మెహర్ బాబా అని, సాయిబాబా అని దేవుడికి ఆ ప్రేయర్లో ఉంది కదా. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రేయర్లో నో ఫామ్, అంతా ఉందే క్యారెక్టర్స్ అన్ని మాస్టర్స్ ప్రేయర్లు. అందులోనే మనమేమైతే ఈశ్వర అంటాం. ఈశ్వర అంటే ఆత్మ, పరమాత్మ, అల్లా, ఫాదర్ ఇన్ హెవెన్, ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఫార్మ్లెస్. మనం ఏం చేస్తామంటే ఈ హౌ టు లవ్ గాడ్ అన్నది ఇప్పుడు మనం చెప్తున్న అందరికి, అల్లా అన్నా, ఇది అనుకున్నా, ఫాదర్ ఇన్ హెవెన్ అనుకున్నా, ఈశ్వర అనుకున్నా, ఎవరేమనుకున్నా కూడా యూ మస్ట్. మదర్ తెరిసా ఉంది. మదర్ తెరిసా ఏం చేసింది? అలాగే వాళ్ళు రైస్ట్ అయినా కూడా బికాస్ అడ్వాన్స్డ్ సోల్. అదే బాబా గారు ఏంటంటే మనకు మార్గం చూపెట్టారు. మనకు తెలియదు కదా. ఆయన కొంగు పట్టుకోవాలి. మనం కొంగు పట్టుకుంటే కొంగు పట్టుకుని వెళ్ళిపోతాం అన్నమాట పాతకు. అప్పుడు ఈ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయి. అంతే కదా. Perfect, Bhavachana. Let's move on to Geetatta. జై బాబా. బాయి, నువ్వు చాలా బాగా చెప్పావు. అది ఆవకాయ ఊరుతుంది చూడు, ఒక 6 నెలలకు తింటా ఊరి అలాగా నీలోంచి నాలెడ్జ్ ఇలా పొంగుకొని వస్తుంది. ఓకే, కంప్యూటర్ ముందు కూర్చొని చదివి నువ్వు చెప్పినవన్నీ బాబా మాటలు. నువ్వు అంటున్నావు తప్పు చెప్పుదే, నువ్వు చెప్పలే ఆ మాటలన్నీ, బాబా చెప్పిన మాటలు చెప్పావు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఒకటి
నాకు నడుము నొప్పి రావడం కానీ కరోనా రావడం కానీ ఏం వచ్చినా కూడా రవికి రోజు పొద్దున్న చదవాలి అనే జరుగుతుంది. ఇప్పుడు వీక్లీ మనకి ఆ నాలెడ్జ్ పోయి ఇది కూడా ఏంటంటే మన ప్రోగ్రెస్ అవ్వడానికి సో దీనిలాగా బాయ్ నిన్ను గీత ఆవకాయ అంటుంది, నీ స్పందన ఏంటి? అవును ఊడిపోయినట్టు బాగా అబ్జర్వ్ చేసుకున్నావు నాలెడ్జ్. ఓకే ఆవకాయ బాగా ఉన్నోడికి చాలా బాగుంది అని తింటారు. నా నోరు అంతా నాకు చంటికి నోరు వేసిపోయింది మండిపోతుంది. అది డిపెండ్స్ మన ఒక్కొక్కరికి డిఫరెంట్. అదే అది అన్నాడు కదా. ఓకే లెట్ మీ కంటిన్యూ బాయ్, లెట్ మీ కంటిన్యూ. నువ్వు చాలా బాగా నిజంగా చెప్తున్నా, లెట్ మీ కంటిన్యూ. నువ్వు బాబానే కాదు, భగవద్గీతలో కానీ సాయిబాబా చరిత్రలో కానీ అన్ని రాస్తున్నాయి, ఇలా ఉండాలి మనిషి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హౌ మచ్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకే నువ్వు ఉండు. ఓకే బై నువ్వు ఇన్ యాక్షన్ ఆల్సో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ యువర్ చారిటీ వర్క్. అంటే నువ్వు పిన్ని శకుంతల మీరందరూ చారిటీ వర్క్ చేయడం ఇన్ యాక్షన్ లో చూసాను. ఓకే ఇది హౌ టు లవ్ గాడ్ అనేవి పారామీటర్స్. ఇప్పుడు భార్గవి అడిగింది, కోపం మనకి ఇష్టం లేని వాళ్ళకి ప్రేమ ఎలా వస్తుంది అని అనేది. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అనే ఒక వర్డ్ వాడారు, తెలుసుంటుంది. అభ్యాస వైరాగ్యాలను కూడా ఆ వర్డ్ కూడా వాడారు కృష్ణుడు. అంటే సడన్ గా వచ్చేది, ఇక్కడ చెప్పినవన్నీ మనకి పుట్టుకతో వచ్చేసి వి కెనాట్ ఎగ్జిబిట్ దీస్ క్వాలిటీస్. 84 lakhs ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ అండ్ డెత్స్ ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో సంస్కారాలు కూడబెట్టుకొని మూటలు మోసుకొని వస్తున్నాం. ఎప్పుడో ఒక భీష్ముడు కథ చెప్తాను. భీష్ముడు అంపశయ్య మీద యుద్ధం అయిపోయాక పడుకొని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఆ సంవత్సరం అదొకటి ఉంది, ఆ పర్వం తర్వాత హీ హ్యాస్ టు డై అని అది ఒక శాపం ఉంది. కృష్ణుడు వస్తాడు ఒక రోజు రాత్రి. అప్పుడు భీష్ముడు అంటాడు, కృష్ణ నేనేం తప్పు చేశాను, నాకు ఇలాంటి శిక్ష వేశావు, ఈ అంటే బాణాల బెడ్ మీద పడుకోబెట్టావనంటే, నీకు ఈ జన్మ తెలుసు, నీకు పూర్వజన్మల్లో మిగిలిపోయిన కర్మలు ఉంటాయి. 10 జన్మల ముందు యువర్ ఎ కింగ్, యువర్ గోయింగ్ ఫర్ హంటింగ్కి వెళ్తున్నప్పుడు నీ రథం ముందు నుంచి ఒక పాము వస్తుంటే దాన్ని బాణంతో తీసి విసిరావు, అది ఓ ముళ్ళ కంప మీద పడింది, ఆ కర్మని ఇప్పుడు తీర్చుకుంటున్నావు అని చెప్పాడనమాట. కాబట్టి మనకి మన పూర్వజన్మల్లో చేసుకున్న సంస్కారాలు కర్మలు మంచివో చెడ్డవో ఏంటో తెలియదు. ఈ జన్మలో ఒక మాస్టర్ తగిలారు, గురువుకు తగిలారు, లెట్ us say మెహర్ బాబా చెప్పిన సూక్తులన్నీ చదివి సపోజ్ భార్గవి వశిష్ఠుడు ఎల్కేజీలో చేర్పించావు, ఆటలాడిచ్చారు, మళ్ళీ యూకేజీలో చిన్నగా ABCD నేర్పించారు. పెద్దయ్యే కొద్దీ వన్ ఆఫ్టర్ అనదర్ ఇది పెరుగుతోంది సిలబస్. మనకు కూడా గాడ్ వెన్ ఈజ్ ముందు చాలా మనకు కోరికలు తీరుస్తారు, ఎవ్రీథింగ్ స్మూత్. ఓకే ఇంకా హయ్యర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఈ ట్రిగ్నామెట్రీ ఆల్జీబ్రా అది కష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఓకే బట్ ఈజ్ లెర్నింగ్, ఈజ్ నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజింగ్. తర్వాత 10th స్టాండర్డ్ 12th తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు, IIT ఇది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ లెర్నింగ్ లో సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ కి 12th స్టాండర్డ్ కి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్ ఇన్ హిస్ నాలెడ్జ్. అలాగా మన ప్రతి జన్మలోనూ మనం చేసుకున్న సంస్కారాలను బట్టి అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీస్ లో పుడతాం. మన తల్లిదండ్రుల నుంచి సో మచ్ వి లెర్న్. One should be like this. ఎందుకు వాళ్ళకి పుట్టాం? బికాస్ ఆఫ్ అవర్ కార్మిక్ కనెక్షన్స్. ఇప్పుడు మీ అందరూ కజిన్స్ అందరూ మన వచ్చిన కోడళ్ళు కూడా ఎంతో ఐకమత్యంగా యూనిటీతో ఉంటారు. ఎందుకు? సోల్ కనెక్షన్ ఉండబట్టి వచ్చాం. ఓకే ఈ కోపం ఎందుకు? బాబా చెప్పారు, ఇఫ్ యు లవ్ దోస్ హూమ్ యు లవ్ ఇట్ ఈస్ నాట్ రియల్ లవ్. ఇఫ్ యు లవ్ దోస్ హూమ్ యు కెనాట్ లవ్ దట్ ఈస్ రియల్. హూమ్ యు హేట్ ఇఫ్ యు లవ్ దట్ ఈస్ రియల్ లవ్ అన్నారు. నీకు వశిష్ఠుడు అంటే చాలా ప్రేమ, మన పిల్లలంటే మనకి ముద్దు. వాళ్ళు కొట్టినా మన ఎదిరించినా ముద్దుగా ఉంటుంది. అదే ఇంకో బిడ్డ చేస్తే
డిసిప్లైన్ చెప్పలేదే వాళ్ళకి తల్లిదండ్రులు చిరాకు వస్తుంది. ఓకే, అలాగా మనకి ఈ ఈ మన ప్రవర్తనలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి అన్నిట్లో. ఖురాన్లో కానీ ఇప్పుడు క్రైస్ట్ ఏమన్నాడు, వెన్ యూ గివ్ ఎ స్లాప్ షో యువర్ లెఫ్ట్, ఇది ఎడం చెంప చూపించమన్నారు. అంటే సహనం నేర్చుకోవాలని కొన్ని ప్రిన్సిపల్స్ ఇవి, ఇలా ఉండాలి, మీరు ఇలా నడుచుకోవాలి. మన జర్నీ ఏంటి, టు రీచ్ గాడ్. రీచ్ గాడ్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, పొద్దున తింటున్నాం, పడుకుంటున్నాము, ఎన్నెన్నో మన ఏజ్ జరిగిపోతుంది, ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం, ఒకసారి లేదు ఫీమేల్ గా, ఒకసారి మేల్ గా, ఇలాగా. వాట్ ఈస్ ద ఎండ్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్? థాట్ వస్తుంది, ఎందుకు, ఏం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇప్పుడు హౌ టు లవ్ గాడ్ అనేది బాబా ఏం చెప్పారంటే, నువ్వు అభ్యాసం చేయమన్నారు ఇలా ఉండాలి అనేది. ఓకే, ఇప్పుడు ఇఫ్ యూ ఫీల్ ఫర్ అదర్స్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఫీల్ ఫర్ అవర్ ఓన్ డియర్ వన్స్, వీ లవ్ గాడ్. ఇప్పుడు బాబా ఆయనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక అతనికి బాబా ఎలా హౌ టు లవ్ లైక్ దిస్ అంటే, నువ్వు ఫారిన్ వెళ్తావు, 6 నెలల తర్వాత ఇంటికి వచ్చాక నీ పిల్లలు చినిగిపోయిన బట్టలతో ఉంటారు, ఎలా ఫీల్ అవుతావు అంటే, నిజంగా కళ్ళు నీళ్ళు వస్తాయి, బాధపడతాను అన్నారు. ఒక రోడ్డు మీద చినిగిపోయిన బట్టలతో ఒక అదే ఏజ్ పిల్లాడు తిరుగుతుంటే అదే ఫీలింగ్ కలుగుతుందా అని అడిగారు. కలగదు బాబా అన్నారు. వెన్ యూ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్, దట్ ఈస్ డివైన్ లవ్. అందుకని మా అందరిలో భగవంతుడిని చూడడం అనేది, ఇలాగ చూడడం వల్ల ఇంకొకళ్ళ గురించి ఆలోచన మొదలవుతుంది మనకి. ఓకే, అది అంటే టైం లేదు కాబట్టి కొంచెం క్విక్గా వెళ్తున్నాను. ఇఫ్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్, we look within ourselves, we are loving God. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఘర్షణ అయినప్పుడు కొంచెం బాబా ఏమన్నారంటే, గివ్ ఇన్ అంటే లొంగిపో అంటే పూర్తిగా లొంగిపోమని కాదు. పోనీలే, వాడు ఏదో చిన్నోడు మిచ్చర్ పిల్ల ఏదో మాట్లాడుతున్నాడు, వదిలేద్దాంలే అని ఒక వదిలేసినప్పుడు అక్కడ ఆగిపోతుంది. అది మన పక్కన నేనేం చేశాను, అయ్యో తెలియకుండా దుర్భాషలు ఆడానే, ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ అని బాధపడ్డాం. అందుకని మనకి ఆల్వేస్ యూ డూ సెల్ఫ్ అనాలిసిస్ త్రూ అవుట్ ద, ఈ రోజు ఏం చేశాము, ఈ రోజు ఈ తప్పు జరిగిందా, లెట్ మీ కరెక్ట్ ఇట్ అని ఒక భావన వస్తుంది. ఓకే, స్కేల్లో సపోజ్ ఇఫ్ యూఆర్ సెకండ్లో ఉన్నప్పుడు 2.5 more point యాడింగ్, అలా లైఫ్లో. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ seeing faults in others, instead of robbing others to help ourselves, we rob ourselves to help others. బాబా ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, సపోజ్ ఇన్ ఏ డెజర్ట్ there is one bottle of glass water, ఇద్దరు ఉన్నారు, నువ్వు వాళ్ళకి ఇస్తావా లేకపోతే నువ్వు తాగుతావా అంటే, నువ్వు తాగినప్పుడు అబ్బా నా దాహం నేను తీర్చేసుకుంటానని తీసుకుని బాటిల్ పట్టుకెళ్ళిపోతావా, లేదు అయ్యో తను కూడా నాలాంటి వాడే కదా, లెట్ హిమ్ డ్రింక్ దట్ గ్లాస్ ఆఫ్ వాటర్. అది ఇచ్చినప్పుడు అది సెల్ఫ్లెస్ లవ్. అది అన్నారనమాట. నన్ను యు ఆర్ నాట్ రాబింగ్, యు ఆర్ రాబింగ్ యువర్ సెల్ఫ్ అండ్ హెల్పింగ్ అదర్స్. దట్ ఈస్ లవింగ్ గాడ్. If I suffer in the sufferings of others and feel happy in the happiness of others, we are loving God. ఇప్పుడు ఎవరికో ఆఫీస్లో ఉంది, నీ తోటి వాడికి ప్రమోషన్ వచ్చింది, వాట్ యు ఫీల్, సపోజ్ ఇఫ్ యు ఆర్ రియల్ లవర్ ఆఫ్ గాడ్, ఓ వెరీ గుడ్, నీకు వచ్చింది, యు డిజర్వ్ దిస్ జాబ్, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని రియల్గా తన హ్యాపీనెస్ చూపించినప్పుడు యు ఆర్ షేరింగ్ హిస్ హ్యాపీనెస్. లేకపోతే నేను అతను సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వై ఐ డింట్ గెట్, వై ఓన్లీ దట్ ఫెలో గాట్ ద ప్రమోషన్, చాలా పార్షియాలిటీ చూపించారు, ఐ కాంట్ బేర్ ఇట్, ఐ షుడ్ గో టు హైయర్ అథారిటీస్, నాకు ఎందుకు ఇంజస్టిస్ చేశారని పోరాడాను. అక్కడ సెల్ఫిష్నెస్, తన గురించి ఆలోచిస్తున్నాడు. ఈజ్ నాట్ షేరింగ్ ద అదర్స్ హ్యాపీనెస్. మనం ఏం చేయాలంటే, మన ఇంకొకళ్ళు సఫరింగ్స్లో ఉన్నప్పుడు, బాధపడినప్పుడు, సపోజ్ ఒక ట్రాజిడీ అయినప్పుడు వెళ్ళడం, పలకరించడం, వాళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలం, మాటలతో ద్వారా కానీ ఎలాంటి విధంగా కానీ చేయడం, అది విత్ ద లవ్. వాళ్ళలో కూడా బాబా ఉన్నారు సార్. అలాగే వాళ్ళ హ్యాపీనెస్, అయ్యో మీకు వచ్చిందా, వెరీ గుడ్ అండి, మీకు డిజర్వ్ దట్ ప్రమోషన్, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ హయ్యర్ ప్రమోషన్ అని చెప్పడం. అది ఇఫ్ యూ సఫరింగ్ ద సఫరింగ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫీల్ హ్యాపీ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. నెక్స్ట్ పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అవర్ ఓన్ మిస్ఫార్చ్యూన్స్, థింక్ ఆఫ్ ourselves more fortunate than many. ఇప్పుడు కరోనాలో చూస్తున్నాం, మనీ పీపుల్ పాపం జాబ్స్ పోయినాయి, జీతాలు లేవు, పని మనుషులను ఎంటర్ కానివ్వట్లేదు. ఓకే, మన ఇంట్లో చక్కగా ఇంట్లో ఉన్నాము,
ఒక్కసారి కరెంట్ పోయింది, ఏసీ ఆగిపోయింది, అట్లీస్ట్ ఫ్యాన్ ఉంది కదా, సమ్ షేడ్లో ఉన్నాం కదా, ఆ హ్యాపీనెస్ వై డోంట్ యూ థింక్ ఆఫ్ మనకన్నా అన్ఫార్చునేట్గా ఉండే వాళ్ళ గురించి, వై డోంట్ యూ థింక్ అబౌట్ దెమ్. మనకి దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం రేపు జాబ్ లేకపోయినా రిజర్వ్లో మనీ ఉంది, వాళ్ళకు రేపు గడిస్తే కానీ పూట గడవదు. ఇంటికి వెళ్తే పిల్లలకి ఫుడ్ పెట్టడానికి, ప్రావిజన్స్ కొనడానికి డబ్బులు లేవు. అయ్యో వాళ్ళతో కూడా మనం ఎంతవరకు మనం చేయగలం సహాయం అనేది ఆ ఫీలింగ్ ఉంటే, మన మిస్ఫార్చ్యూన్స్, నాకు ఇప్పుడు తల తిరిగిపోతుంటుంది, ఏంటి బాబా ఈ తల ఇలా తిరిగిపోతూ ఉంటుంది, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏది ఇది లేదే అని నేను అనుకున్నాను అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతకన్నా ఉండేవాడు ఒక అతను, ఒక గుడ్డి, ఒక కన్ను పోయింది, ఒక కన్ను. అతను, నువ్వు ఒక్క కన్నుతో ఎలా ఉంటావయ్యా, బయలుని అమ్ముతున్నావు అని అడిగాడంట. నాకు భగవంతుడు ఒక కన్ను పోయినా ఒక కన్ను ఇచ్చాడు కదా, నేను సంపాదించగలుగుతున్నాను ఈ బైలమ్స్ అమ్మి. సో ఇట్ ఈస్ నాట్ హ్యాపీ ఒక కన్ను పోయిందండి. ఇప్పుడు 2 కళ్ళు ఉండే వాళ్ళకి ఏదో డిస్కంటెంట్మెంట్, నాకు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనేది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు, నీకన్నా దురదృష్టవంతుడికి కన్నా పోల్చుకో, నువ్వెంత అదృష్టవంతుడువో అని అని. ఇఫ్ ఎండ్యూర్ అవర్ లాట్ విత్ పేషెన్స్ అండ్ కంటెంట్మెంట్, యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ హిస్ విల్. మనకి ఏయో కష్టాలు వచ్చాయి అందరికి డిఫరెంట్ స్టేజెస్లో, ఆయన విల్లు ప్రకారం జరుగుతుంది, ఆయన ఇష్టం. నీ చేతిలో ఉన్నాం బాబా, నువ్వేం చేస్తుంటే ఐఎమ్ రెడీ అని ఒక రిజైన్ టు హిస్ విల్. ఆయన అలాగా అరచేతుల్లో ఎత్తేసాడు అందరినీ. ఇప్పుడు నేను ఇక్కడ భగవంతుడు అంటే గాడ్ ఈజ్ ఓన్లీ వన్, విచ్ ఎవర్ గురు వి టేక్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ us. ఓకే, then if you understand and feel that the greatest and act of devotion and worship to God is not to hurt or harm any of his beings. ఇవాళ మన ఇంటి ముందు జరిగిన చెప్తాను. ఈ మధ్య చాలా మంది చారిటీ చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం అని తెగొచ్చేస్తున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇస్తూనే ఉంటాం. సో సంథింగ్ ఐ వాజ్ గివింగ్ టు దెమ్, బియ్యం అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. మా ఎదురింటి ఆయన వాళ్ళ దగ్గరికి ఇంకొక వాళ్ళే వెళ్ళారు. వెళ్తే ఆయన గట్టి కష్టారు, ఇలా తయారయ్యారు ప్రతిదానికి. ఎంతవరకు నిజమో తెలియదని హార్ష్గా మాట్లాడారు. అప్పుడు అనిపించింది, ఆ చెప్పేదే కొంచెం నాయన ముందుకెళ్ళు, నేను పన్నీలో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని సౌమ్యంగా చెప్తే అలా ఉంటుంది. హార్ష్గా చెప్పడం వల్ల వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళం అవుతాం, అవునా? అది దట్ ఫీలింగ్ విల్ బి దేర్ ఫర్ సమ్ టైమ్ ఫర్ దెమ్. అయ్యో ఇంత కఠినంగా మాట్లాడా అని. అదే లేకుండా కఠినంగా సౌమ్యంగా ఒక నవ్వుతూ, అవునా అమ్మ మీరు ఈ సేవా ధర్మాలు చేస్తున్నారని ఫోటోలు చూపించారు. దెన్ ఐ గేవ్ దెమ్, they were asking some grains, ఏవేవో అడుగుతున్నారు, అది డిఫరెంట్ ఇష్యూ. సో ఆల్ ద టైమ్ సౌమ్యంగా మాట్లాడడం, ప్లీజింగ్గా మాట్లాడడం, నవ్వుతూ ఉండడం. ఇప్పుడు మీరు అందరూ జోకులు వేసుకుంటున్నారు, హౌ ఫీల్ యు ఆర్ హ్యాపీ నవ్వుకుంటూ. ఓకే, దట్ అట్మాస్ఫియర్ షుడ్ బి దేర్, హ్యాపీనెస్. ఇప్పుడు మనలో చాలా సఫరింగ్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి బాబా ఏమన్నారు, ఆల్వేస్ షో యువర్ హ్యాపీనెస్. వెన్ యువర్ షో హ్యాపీనెస్, ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం ఆనందం కలుగుతుంది. అలా మొహం ముడుచుకుని వెళ్ళిపోతూ ఉంటే, బాబా చెప్పేవారు, గార్లిక్, డోంట్ పుట్ యువర్ గార్లిక్ ఫేస్. గార్లిక్ అంటే గార్లిక్ నవ్వులితే మొహం బా అని పెడతాం, ఆముదం తాగిన మొహం అని తెలుగులో అంటాం. అలా ఉండకండి, బికాజ్ నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి యువర్ షోయింగ్ యువర్ లవ్. ఎదురుకుండా ఎవరో కనిపించారు, హలో అనేటప్పటికి నవ్వుతూ వాళ్ళలో కూడా కొంచెం ఆనందం కలిగిస్తున్నాం కాసేపట్లో. To love God as ought to be loved, we must live for God and die for God, knowing that the goal of life is to love God and find him as our own self. ఇప్పుడు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఇదేంటి బాబా కోసం వీ షుడ్ లివ్ ఫర్ గాడ్, ఫర్ డై ఫర్ గాడ్, మా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా పిల్లల్ని చదివించుకోవద్దా, ఇదేంటి బాబా ఇలా ఇచ్చాడు అని అనుకోవచ్చు. అల్టిమేట్లీ ఇప్పుడు మీరాబాయి ఏ స్టేజ్ లో ఉంది, తుకారం హైయర్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళకి దేవుడు తప్ప ఇంకోటి కనపడటం లేదు. దేర్ గోల్ నియరర్ టు గోల్ దే హ్యావ్ రీచ్. ఓకే, డై ఫర్ గాడ్ అంటే సాక్రిఫైస్. ఇప్పుడు ఒక ఆర్మీ పర్సన్, హీఈస్ ఫైటింగ్ చైనా దీంట్లో బార్డర్ లో, అక్కడ హిస్ హోల్ మోటో ఫ్యామిలీ ఎవరు గుర్తుకు రావట్లే, నా కంట్రీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఐ హ్యావ్ టు ఫైట్ టిల్ ఐ డై అని. వెన్ ఈ డై ఆల్సో హీ హ్యాస్ దట్ సాటిస్ఫాక్షన్.
he was killed because with that feeling మా కంట్రీ కోసం మాతృదేశం కోసం పోరాడానని ఒక సంతోషం ఉంటుంది. అలాగే die for God, we must live for God, die for God, knowing that the goal of life is to love God and find him as our own self. అంటే ఆల్వేస్ ఏం చెప్పారు, నీ సెల్ఫ్ ని వెనక్కి తోసేసుకో. ఓకే, ఎంతసేపు ఇతరులలో భగవంతుడిని చూడు. నీ సేవలో నువ్వేమైపోయినా పర్వాలేదు. ఓకే, దట్ ఈస్ టైమ్. మాకు ఒక 10 years బ్యాక్ ఇక్కడే మన ఇంటి వెనకాల ఎయిర్పోర్ట్ లో ఉన్న పెద్ద యాక్సిడెంట్ అయింది, మీకు గుర్తుందో లేదో. అయినప్పుడు ఎయిర్ హోస్టెస్ చాలా మందిని సేవ్ చేసేసింది. ఇన్ ద ఎండ్ షీ డైడ్. ఆవిడకి ఏదో పెద్ద అవార్డు ఇచ్చారు. తన లైఫ్ గురించి ఆలోచించుకోలేదు. వీళ్ళని ఎంత మాక్సిమం వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేద్దాం, బయటికి పంపించేద్దాం అన్న దృష్టిలో తాను మర్చిపోయింది. దట్ ఈస్ గాడ్లీనెస్. We see godliness. She died for other people. We have seen the God in others' hearts. తనని వెనక్కి తోసేసుకుంది. యూజువల్లీ మనం ఏం చేస్తాము, బాబా అన్నారు ఆల్వేస్ డోంట్ థింక్ అబౌట్ మీ మై సెల్ఫ్, మై పీపుల్ అనద్దు. నువ్వు వెనక్కి పెట్టేసుకో. ఆల్వేస్ థింక్ ఆఫ్ అదర్స్. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఎంతవరకు మ్యాక్సిమం చేయగలము చేద్దాం. ఇప్పుడు పవన్ అడిగాడు చూడు, పవన్ క్వశ్చన్ కి నీ ఆఫీస్ లో జరుగుతోంది, వాళ్ళు కాన్స్టెంట్ గా దట్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ సంస్కారాస్ దిస్ టసల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, సంథింగ్ నీ మైండ్ సెట్. నేను ఇంతకు ముందు ఒక ప్రొవిజనల్ ఈగో అని లాస్ట్ టైం చెప్పాను. ఆస్పిరెంట్ బాబా తలుచుకొని నువ్వు అలా ఉన్నావు అనుకున్నప్పుడు, ఓకే, ఆల్రెడీ బీ ప్రిపేర్డ్. ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ సంథింగ్ విత్ దట్ పర్సన్. నీకు అంటే మన లైఫ్ లోనే జరిగింది అవ్వతో, because she is mentally sick. Okay, I had a lot of problems. Atta, you're going, totally going off topic, Atta. Let's stick on with it. నేను చెప్తున్నా మెంటల్లీ ప్రిపేర్, అది అంతా చెప్పట్లే. మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను కాబట్టి పవన్కి ఏం చెప్తున్నానంటే, when you go to office, when you have the problem, mentally be prepared. Such people will come. Baba, but life is not bed of roses. అలాంటి సిచ్యువేషన్స్ కలగజేస్తారు. When we have such situations, we face them and learn how to love God, persistence ga, patience, selfless service, తర్వాత సాక్రిఫైస్, రెనౌన్సియేషన్, ఫర్గివింగ్, ఫర్గెటింగ్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ ఒక పెద్ద ట్రీకి బ్రాంచెస్ లాగా అన్నమాట. ఓకే, వీటిని కల్టివేట్ చేసుకుంటాము. దెన్ లేటర్ ఆఫ్టర్ 2 years పవన్, ఇప్పుడు నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు న్యూ టీమ్ కాబట్టి, లేటర్ you get used to such situations, you will cultivate those. అభ్యాస వైరాగ్యం. మనం డిటాచ్డ్ గా ఉన్నప్పుడు, అది కృష్ణుడు వాడిన వదం, డిటాచ్డ్ గా అభ్యాసం ప్రాక్టీస్ చేస్తుంటే దీస్ క్వాలిటీస్ వీ కెన్ కల్టివేట్, ప్రోగ్రెస్ బిట్ బై బిట్, ఇంచ్ బై ఇంచ్. ఓకే ఓకే నవీన్ నేను కొంచెం very happy. Next time you want to send a message to Pawan, talk to Pawan directly, please. నవీన్, ఇది నాట్ ఏ జోక్. మీరందరూ ఫేస్ చేస్తున్నారు. కాదు, ప్రవీణ్ కూడా చెప్పాడు చేస్తారా. మేము కూడా లైఫ్ లో కొన్ని చేసాం యాక్టివ్ గా ఉన్నప్పుడు. ఎవ్రీబడి ఫేసింగ్, ఒక్క పవన్ ఒక్కడే ఫేస్ చేయట్లే. ఈవెన్ ఎవ్రీబడి ఇన్ సమ్ వే ఆర్ అదర్ ఫేసింగ్. ఇందుకే పవన్ నిద్రపోతున్నాడా మెలకుకున్నాడా? ఆడు క్వశ్చన్ అడిగి నిద్రపోతున్నట్టున్నాడు. మనందరికి పవన్ క్వశ్చన్ కాదు, అందరికి చేస్తున్న డిఫికల్టీస్. మోడరేటర్ మీరు హాస్టల్ కి స్పెండ్ సో మచ్ టైం, but please listen this point. Listen this point, please. మీరు హాస్టల్ కి హాఫ్ అన్ అవర్ 45 minutes తీసుకుంటారు. నేను ఒక 2 minutes ఎక్స్ట్రా మాట్లాడాను అనుకో. Why you have patience? Why? Let us go. Let us eat before I wind up. Jai Baba. Atta define 2 minutes. Jai Baba. Hey, moderator remark. Hey, moderator. Hey, moderator చేస్తున్నారు అందరూ. అన్నగా ఉంది. God. Now hatred.
సిద్ధార్థ లాగా కాదు ప్రవీణ్ నవీన్ మోడరేటర్ వీడియో వెనకాతలకి వెళ్ళిపోయి డిస్క్రైబ్ చేయలేదురా అవును పాయింట్స్ డిస్క్రైబ్ చేయలేదు అందుకని చెప్పాను. ఓకే సో ఇంతకీ సారీ ఫర్ టేకింగ్ ఎక్స్ట్రా టైం. నెక్స్ట్ టైం ఐ విల్ అబ్జర్వ్ సైలెన్స్ అండ్ అత నాకు బాగా నచ్చిందట. సో నువ్వు నీ టాపిక్ ని ఫాస్ట్ గా చెప్తున్నాను అన్నావు, స్లోగా చెప్పుంటే ఎన్ని రోజులు పట్టి ఉండేదో ఈ టాపిక్. చిన్న ఎక్స్ప్లెయిన్ చేయలే హౌ టు లవ్ గాడ్, అందుకని చేశా. ఓకే మర్చిపోయాను. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే నువ్వు బాగా నాతో ఎందుకు కనెక్ట్ అవుతావంటే యూ హావ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. ఓకే సో ఫైనలీ నాకు ఈ మోడరేట్ చేస్తూ 3 టాపిక్స్, 3 బిగ్ థింగ్స్ ఐ అండర్స్టూడ్. ఐ వాంట్ ఆస్క్ క్వశ్చన్ టు ఎవ్రీబడీ. Naveen, I think time is become too much kada. I think you should skip your turn. Sorry, just a joke. గీతత్తా వన్ టిట్టు అండి గీత నవీన్ టూ మచ్ మాట్లాడేస్తున్నాడు. గీత నవీన్ too much. Nobody can scratch the moderator. If they scratch me, I'll poke. If you poke, I'll kill you. But okay. Go ahead, Naveen. Go ahead. Your opinion, Jeff. Allow late ayindi. Okay, everybody wait. Let Naveen talk. What I want to say is, Kiran garu oka maata antunnadu. Emannadu? Manamu ee spiritual discussions lo first theory maatladutunnamu. Eventually we got to practice it. Well, that's our ultimate goal. I mean, how close we come is depends on each individual. రెండోది ప్రవీణ్ ఏమన్నాడు, కొన్నిసార్లు ప్రవీణ్ ప్రశ్న ఎవరు ఇద్దరులో లవ్ చేసేవాడిని లవ్ చేయడం చాలా ఈజీ. ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్, రైట్? బట్ ఇట్స్ వెరీ హార్డ్ వెన్ యూ గో అవుట్ అండ్ సంబడీ ఈస్ హేటింగ్ యూ. మన ఈగో అడ్డం వస్తుంది. అడ్డం వచ్చినప్పుడు ఇట్స్ వెరీ హార్డ్. ఈవెన్ యూ గో అప్ లైక్ ఎ బర్డ్స్ ఐ వ్యూ అండ్ స్టెప్ బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇట్. హే ఓకే దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ వే, లెట్ హిమ్ హేట్ మీ, ఇట్స్ హిస్ కర్మ అని చెప్పి sometimes కొంతమంది he would approach them back and sometimes we don't approach him, maybe we let go. దానికి ప్రభాకర్ ఏమన్నారంటే, ప్రభాకర్ said లైఫ్ లో హేట్ చేసేవాడు ఉండడం ఇంపార్టెంట్. దట్స్ హౌ యు లెర్న్ అబౌట్ హౌ టు లవ్ అదర్స్. ఓకే ఈ 3 తీసుకుని వాట్ ఐ వాస్ థింకింగ్ ఫర్ ద పాస్ట్ 20 minutes అందరూ మాట్లాడుతున్నప్పుడు I always think about Sujji Sudha and Pedamma Pedamma. Okay, I want to give you the example because I had a conflict when I was growing up. Party చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఓకే కానీ విజయవాడ వచ్చినప్పుడు ఏమైందంటే ఐ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఓకే నాకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది అన్నమాట నాకు, వాళ్ళు చెడ్డోళ్ళు అని. బట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫేస్ చేసినప్పుడు నాతో ఎప్పుడు వాళ్ళు దే వర్ వెరీ లవింగ్. ఓకే అప్పుడు ఏజ్ వల్ల ఇమ్మెచ్యూరిటీ వల్ల నాకు ఎక్కువ ఇంక్లినేషన్ విజయవాడ పక్క ఉండేది కాబట్టి ఐ నెవర్ యూస్ టు బిలీవ్ దేర్ లవ్. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంచెం సూపర్ఫిషియల్ గా ఉండేవాళ్ళు అని. ఇప్పుడు అంటే ఆ చిన్నప్పుడు అలా ఉండేది అనమాట. ఇల్లు బాగా ప్రేమ చూపిస్తే ప్రేమ ఈజీగా రెస్పెక్ట్. అప్పుడు ప్రేమ అంటే ఏంటి, బాగా ఫుడ్ పెట్టడము, దగ్గర తీయడం లవ్ కదా. లోపల ఏముంటుందో మనం పట్టించుకునే వాళ్ళం కాదు ఏజ్ కాబట్టి. బట్ వెన్ ఐ కేమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ఇట్ I used to feel, oh man, they're Padmanam pakkan bette, they always kind of hated side undedi. Okay, so aa situation తీసుకుంటే ఇప్పుడు మనం we come up a bird's eye view and see, look back 30 years, we always అవును కదా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఓకే ఇప్పుడు మనము యాజ్ ఎ ఫ్యామిలీ మనమంతా బాగానే లవ్ చేసాం, వి ఆల్ గుడ్, వి ఆర్ హ్యాపీ అండ్ వాళ్ళు వి జస్ట్ లెట్ దెమ్ గో కదా. వి నాట్, నోబడీ ఇస్ అప్రోచింగ్ దెమ్. ఓకే సో ఇన్ థియరీ yes, okay, yeah, hated, we should approach them to bring them back in, at least approach, right? మనకి ఎక్కడ we had a disconnect. We are not approaching them because whatever happened long time ago కదా. సో ఈ సిచ్యువేషన్ లో గాడ్ లవ్ అంతా పక్కన పెట్టి రియల్ లైఫ్ ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే ఎనీ వన్ ఆఫ్ us
can we approach them even though they hate us, go back to them and say, hey, okay, I mean, past is past, we should be as a family, we should be all one. In today's discussion, if you apply practically,